ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. మన కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవునికరంగా కొనసాగించబడాలని మా ప్రార్థన, మా ప్రయాస, దేవుని కృప. హల్లెలూయా. ప్రియులారా, ఈ దినపు దేవుని యొక్క లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించబోతున్నాం. నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్, దేవుని యొక్క ఆత్మ నాకు జ్ఞాపం చేసినటువంటి విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. యాకోబుకి 12 మంది కుమారులు ఉన్నారు. యాకోబుకి 12 మంది కుమారుల్లో ఎక్కువ మంది పిల్లల్ని ఎవరు కన్నారు? ఎవరికి ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు? యాకోబుకి నలుగురు భార్యలు ఉన్నారు కదా. నలుగురు భార్యల్లో ఎక్కువ మంది యాకోబుకి పిల్లల్ని కన్నది ఎవరు అని అంటే, ఎవరైతే ద్వేషించబడ్డారో, ఎవరైతే ప్రేమించబడలేదో, ఎవరైతే శ్రమకు గురయ్యారో వారి జీవితంలోనే అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు. శ్రమకు, ద్వేషించబడ్డానికి, దూషించబడ్డానికి, తృణీకరించబడ్డానికి ఎవరి జీవితాలు అయితే మూలమయ్యాయో వారి జీవితాల్లోనే అత్యధికమైన ఆశీర్వాదాలు. ప్రియులారా, మనం గమనించాలి. లోక సంబంధంగా గమనిస్తే లేయా జబ్బు కలదిగా ఉంది. లేయా అన్ఫెయిర్గా ఉంది. అంటే అసలుకి చూడడానికి అసహ్యంగాను, చూడడానికి ఇష్టం లేని పరిస్థితుల్లోనూ, అలాగే ఆమె మీద ప్రేమ లేకుండా, ఆమె కంటే కూడా రాహేలు చాలా బ్యూటిఫుల్ లేడీగా, ఆమె చాలా అందంగా ఉంది. సో ఈ అందమైనటువంటి ఆమె జీవితం చూస్తున్న ఒకవైపున, ద్వేషించబడుతున్న లేయ జీవితాన్ని చూస్తున్న ఒకవైపున. యాకోబు లేయని ప్రేమించలేదు, రాహేల్ని ప్రేమించాడు. యాకోబు లేయని ద్వేషించాడు, రాహేల్ మీద అమితమైన ప్రేమను కనపరుస్తున్నాడు. ఇలాంటి పరిస్థితిని, ద్వేషించబడుతున్న తన జీవితంలో, శ్రమ నొందుతున్న తన జీవితంలో పరము నుండి ప్రభువు ఆమెను చూచాడు. ఇద్దరిని చూస్తున్నాడు. పరము నుండి ప్రభువు ద్వేషించబడిన, తృణీకరించబడిన, ప్రేమించబడినటువంటి ఆ స్త్రీగా ఉన్నటువంటి లేయను దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడు లేయను ఆస్వాదించటం ప్రారంభించాడు. యాకోబుకు లేయ 6 మంది పిల్లల్ని కన్నది. 6 మంది పిల్లల్ని కన్నది. యాకోబుకు లేయ 6 మంది పిల్లల్ని కన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవకుడిగా నాకు కలిగిన ఆ యొక్క ప్రత్యక్షతను మీతో పంచుతున్నాను. ఏంటంటే, లోకంలో ఎప్పుడైతే మనము ద్వేషించబడతామో, తృణీకరించబడతామో, దూషించబడతామో, శ్రమ పెట్టబడతామో, మన బాధను, మన శ్రమను, మన యొక్క పోరాటాన్ని, మన యొక్క తృణీకారాన్ని, లోకం మనల్ని ద్వేషించిన విధానాల్ని పరము నుండి చూస్తున్న దేవుడు, దేవునికి మనం అత్యధికమైనటువంటి దేవుని యొక్క నామాన్ని ఘనపరిచేటువంటి, దేవుని నామాన్ని హెచ్చించేటువంటి, మన ద్వారా అత్యధికమైనటువంటి ఘనత దేవుడే మనకు కలిగింపచేస్తున్నాడు. హల్లెలూయా. లోకం మనల్ని పట్టించుకోకపోవచ్చు, తృణీకరించవచ్చు, రకరకాలుగా మనల్ని గురించి అవహేళన చేయొచ్చు, అవమానకరంగా మాట్లాడచ్చు. కానీ లోకము దేనైతే తృణీకరిస్తుందో, పరము నుండి చూస్తున్నటువంటి ఆ దేవుడు తృణీకరించబడినటువంటి ఆ వ్యక్తిని త్రోసివేయబడిన రాయి మూలకు తలరాయిగా మారింది అని మన లేఖనంలో చూస్తున్నాం. లేయ జీవితం భయంకరమైన జబ్బు కలది అని రాయబడింది. తృణీకరించబడింది, ప్రేమించబడలేదు, ద్వేషించబడింది, శ్రమలు ఎక్కువైపోయాయి, తిరస్కారం ఎక్కువైపోయింది. కానీ దేవుడు ఆమెను మాత్రమే జ్ఞాపం చేసుకొని ఆమె గర్భాన్ని తెరవటం ప్రారంభించాడు. ఆమె యాకోబుకు 6 మంది కుమారుల్ని కన్నది. సహోదరులారా, దేవుని బిడ్డలారా, సహోదరి, నీవు లోకంలో ద్వేషించబడుతున్నావా? సేవకుడా, నీవు సేవలో, పరిచయంలో ఇతరుల ద్వారా ద్వేషించబడుతున్నావా? తృణీకరించబడుతున్నావా? అవహేళన ఎదుర్కొంటున్నావా? నమ్మకంగా ఉండు. దేవునికి ప్రార్థన చేస్తూ నమ్మకంగా ఉండు. దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఆయన మీద ఆదుకొని ఉండు. తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. మిగిలిన 3 భార్యలు ఒక్కొక్కరు ఇద్దరిని కన్నారు. కానీ లేయ అయితే 6 మందిని కన్నది. ఎందుకో తెలుసా? లేయ దాసి తృణీకరించబడలేదు, రాహేలు దాసి తృణీకరించబడలేదు, రాహేలు ద్వేషించబడను లేదు.
వాళ్ళు ముగ్గురు గెలిపిన 6 మంది అయితే ఈ మొక్కతే 6 మందిని కన్నది. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు సన్నిధిలో మనం లోకంలో ప్రభు పేరట మనం తృణీకరించబడవచ్చు, ద్వేషించబడవచ్చు, దూషించబడవచ్చు, మనల్ని చూచి తల ఆడించవచ్చు, మనల్ని తిరస్కరించవచ్చు, మనల్ని అవమానాలతో మనల్ని ఆ విధంగా చెదిరించి మాట్లాడవచ్చు. కానీ నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకంగా తగ్గించుకొని దేవునికి మరుగై ఉండి దేవునికి ప్రార్థన చేసుకుంటూ ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తృణీకరించబడిన నిన్నే ఆయన తలకు మూలరాయిగా నిలబెడతాడు. ద్వేషించబడిన నీ జీవితాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ జీవితంలో అధైర్యపడవద్దు, కృంగిపోవద్దు. తప్పక దేవుడు నిన్ను కరుణిస్తాడు. ద్వేషించబడ్డావని బాధపడుతున్నావా, కృంగిపోతున్నావా, తృణీకరించబడ్డావని, ఇంట్లో అందరూ నన్ను త్రోసేశారని, ఎవరికి నేనంటే ఇష్టం లేదని, లోకం కూడా నన్ను చెదరించుకుందని, స్నేహితులు కూడా నన్ను పట్టించుకోవట్లేదని ఆ విధంగా కృంగిపోతున్నావా, అధైర్యపడుతున్నావా? ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడవద్దు, కృంగిపోవద్దు. నీ శ్రమను, నీ బాధను, నువ్వు ద్వేషించబడటం చూచిన, నువ్వు తృణీకరించబడటం చూచిన దేవుడు నిత్యముగా నిన్ను ఒక రోజున ఒక ఉన్నతమైన స్థితికి, అందరికంటే ఎత్తైన ఉన్నతమైన స్థాయిలోకి నిన్ను తీసుకెళ్ళి నిలబెట్టే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గనుక దేవుని మీద ఆనుకొని కన్నీళ్లతో విశ్వాసంతో ఆయనకి చెప్పు, నేను ద్వేషించబడ్డానయ్యా, నన్ను అందరూ తృణీకరించారు, నన్ను అందరూ విడిచిపెట్టారు, నువ్వు మాత్రమే నాకు తోడుగా ఉన్నావు, నువ్వే నాకు సహాయం చేయండి అని మనం నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఈ ఉదయకాలం ముందు ఓ చక్కటి మాటను మీరు మాకు జ్ఞాపం చేశారు. యాకోబుకి 12 మంది కుమారులు ఉన్నారు. కానీ 12 మంది కుమారుల్లో 6 కన్నటువంటి స్త్రీ ద్వేషించబడిన స్త్రీ, తృణీకరించబడిన స్త్రీ, ప్రేమింపబడని స్త్రీ, అయ్యా శ్రమ నొందిన స్త్రీ. అయ్యా లోకము ఆమెను హీనంగా చూసింది, లోకము ఆమెను అయ్యా ప్రేమించలేదు, లోకము ఆమెను ద్వేషించింది. అలాంటి ఆ స్త్రీని మీరు మర్చిపోలేదయ్యా. ఎవరైతే తృణీకరించబడ్డారో, ఎవరైతే దూషించబడుతున్నారో, ఈ రోజుకి ఎవరైతే కన్నీళ్లతో జీవితంలో తృణీకరించబడి అవమానాలు పొంది అయ్యా వేదనతో కన్నీళ్ళే అన్నపానాలుగా మాని అయ్యా తమ జీవితాల్లో ముందుకు నడిపించలేక, ఎటుపోలేక, దిక్కులేని స్థితిలో ఉన్నటువంటి నీ బిడ్డల్ని పరము నుండి మీరు చూస్తున్న దేవుడు కనుక నిత్యముగా వారి యందు విశ్వాసాన్ని, వారి యందు ధైర్యాన్ని, నమ్మకాన్ని మీరు కలిగింపచేసే దేవుడిగా ఉన్నారు. అందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒక్కొక్క బిడ్డను మీరు ఆస్వాదించండి, ఒక్కొక్క బిడ్డను మీరు దీవించండి, ఒక్కొక్కరిని మీరు నాయన ఫలభరితంగా వారి జీవితాలు అయ్యా దీవెనకరంగా ఉండినట్లుగా అయ్యా వారిని మీరు క్రమక్రమంగా మీరు హెచ్చించబోతున్నారు, ఆస్వాదించబోతున్నారు, అభివృద్ధిపరచబోతున్నారు. అందుకు మీకు స్తోత్రాలు. నిత్యముగా ఈ దినాన ప్రతి బిడ్డను మీరు దర్శించి వారి కన్నీళ్లు మీరు తుడిచి అద్భుతం చేయండి. మీకు ఘనమైన నామమును మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడి పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా దేవుని బిడ్డలారా, తప్పకుండా దేవుడు మిమ్మల్ని దర్శించి నిత్యముగా మీరు తృణీకరించబడిన, మీరు ద్వేషించబడిన, అవమానపరచబడిన ఆ స్థితిలో నుంచి దేవుడు ఉన్నతమైన స్థితికి దేవుడు మిమ్మల్ని హెచ్చింపచేస్తాడు. కృప మనకు తోడుగా ఉండి ఆయన బలపరిచి నడిపించును గాక. మానక ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయి. ఒకరోజు నీ కోసం దేవుడు ఏర్పాటు చేశారు. ఆ రోజున నీవు ఊహించిన ఊహకు మించి దేవుడిని అత్యధికమైన స్థాయిలో తీసుకెళ్ళి నిలబెడతాడు. కృప మనల్ని బలపరచును గాక. ప్రభుపేట అందరికీ వందనాలు. మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు మా పాస్టర్ గారికి సంపూర్ణ ఆరోగ్యం, దినదినము సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహిస్తూ ఆయనకు సన్నిధిలో దేవుడు ముందుకు నడిపించినట్లుగా మీ యొక్క అనుదిన ప్రార్థనలో మీరు సహాయం చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రభు మనకు తోడుగా ఉండను గాక. ఆమేన్.